Capital market is a capital market is composed of those institutions and mechanisms with the help of which medium and long-term funds are combined and made available to individuals, business, and government. Both private placement and sources and organized market like security exchange are included in it. ఇక్కడ లిస్ట్ అవుట్ ఫంక్షన్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ యొక్క విధులు ఏంటి అంటే క్యాపిటల్ మార్కెట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మెకానిజమ్స్ with the help of which medium and long term funds are combined and made available to individuals, businesses and government. ప్రభుత్వానికి, వ్యాపారాలకి, వ్యక్తులకు లభ్యమయ్యేటువంటి కంబైన్డ్గా దీర్ఘకాలికమైనటువంటి నిధుల్లో మరియు మధ్యకాలిక నిధుల్లో పెట్టుబడి పెట్టడానికి సహాయం చేసే ఒక యంత్రాంగము లేదా ఒక వ్యవస్థనే మనం ఏమంటామంటే క్యాపిటల్ మార్కెట్కి చెందినటువంటి అంశంగా చెప్పుకుంటాం. ఓకేనా? అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బోత్ ప్రైవేట్ ప్లేస్‌మెంట్ సోర్సెస్ అండ్ ఆర్గనైజ్డ్ మార్కెట్స్ లైక్ సెక్యూరిటీ ఎక్స్‌చేంజెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇట్. సో, ఫంక్షన్స్ ఆఫ్ అన్ క్యాపిటల్ మార్కెట్ ఏ ఏ ఫంక్షన్స్ చేస్తుందంటే మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ టు ఫైనాన్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్. మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అంటే సేవింగ్స్‌ని మొబిలైజ్ చేయడం అంటే తరలించడం. టు ఫైనాన్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే సేవింగ్స్‌ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లోకి తరలించడం జరుగుతుందనమాట. అదొక విధిగా చెప్పుకోవచ్చు. అలాగే ఫెసిలిటేట్స్ ట్రేడింగ్ ఆఫ్ సెక్యూరిటీస్‌ని వర్తకం చేసేటువంటి సదుపాయం. సెక్యూరిటీస్‌ని ట్రేడింగ్ చేసేటువంటి సదుపాయం ఇందులో ఉంటుంది. అలాగే మినిమైజేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ ఇన్ఫర్మేషన్ కాస్ట్. అలాగే సమాచారాన్ని మరియు ట్రాన్సాక్షన్‌ని మినిమైజ్ చేసేటువంటి వ్యయం అనేది ఇందులో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంకరేజ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఓనర్‌షిప్ ఆఫ్ ప్రొడక్టివ్ అసెట్స్. ఎంకరేజ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఓనర్‌షిప్ ఆఫ్ ప్రొడక్టివ్ అసెట్స్. అంటే ఏవైతే వైడ్ రేంజ్ ఆఫ్ ఓనర్‌షిప్ అంటే యాజమాన్యపు హక్కు ఏదైతే విస్తృతంగా వ్యాప్తి చెందుందో ప్రొడక్టివ్ అసెట్స్ ఎంకరేజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే క్విక్ వాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే త్వరితగతిన ఆర్థిక పరమైనటువంటి పెట్టుబడుల్ని విలువ లెక్కిస్తుంది. లైక్ షేర్స్‌ని గాని, డిబెంచర్స్‌ని గాని. అలాగే ఫెసిలిటేట్స్ ట్రాన్సాక్షన్స్ సెటిల్‌మెంట్. అలాగే ట్రాన్సాక్షన్స్ సెటిల్‌మెంట్ చేయడంలో ఇది సహాయకారిగా ఉంటుంది. యాస్ పర్ ద డిఫైన్డ్ టైమ్ షెడ్యూల్స్. ఓకేనా? నిర్ణయించినటువంటి సమయాలలో. అలాగే ఆఫరింగ్ ఇన్స్యూరెన్స్ అగైన్స్ట్ మార్కెట్ ఆర్ ప్రైస్ రిస్క్ త్రూ డెరివేటివ్ ట్రేడింగ్ ద్వారా ప్రైస్ రిస్క్‌ని తగ్గించడం, మార్కెట్‌కి అగైనెస్ట్‌గా ఇన్సూరెన్స్ ఆఫర్ చేయడం అనేది ఇది చేస్తుందని చెప్పుకోవచ్చనమాట. అదేవిధంగా ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ద ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ద ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ ద క్యాపిటల్ అలొకేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాంపిటేటివ్ ప్రైస్ మెకానిజం. అంటే పోటీ ధర యంత్రాంగాన్ని నిర్మించడంలోనూ, అలాగే క్యాపిటల్ అలొకేషన్ చేయడంలోనూ ఎఫెక్టివ్‌గాను ఇంప్రూవ్‌మెంట్‌ని సాధించడంలో ఇది ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. క్యాపిటల్ మార్కెట్ యొక్క విధులు ఈ 8 విధులని కూడా మనం చెప్పుకోవచ్చు. క్యాపిటల్ మార్కెట్ ఈజ్ ఎన్ మెజర్ ఆఫ్ ఇన్‌హెరెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎకానమీ. ఓకేనా? అంటే ఒక ఎకానమీ యొక్క స్ట్రెంగ్త్‌ని రికగ్నైజ్ చేయడం స్ట్రెంగ్త్‌ని పెంచడంలో క్యాపిటల్ మార్కెట్ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మెజర్ చేయగలుగుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ద ఫైనాన్స్. అలాగే ఫర్ ద కంపెనీస్ అండ్ ఆఫర్స్ ఏ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అవెన్యూస్ టు ద ఇన్వెస్టర్స్ విచ్ ఇన్ టర్న్ ఎంకరేజెస్ క్యాపిటల్ క్రియేషన్ ఇన్ ద ఎకానమీ. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాపిటల్ క్రియేషన్ చేయడంలో ఆర్థిక వ్యవస్థలో క్యాపిటల్ క్రియేషన్ చేయడంలో ఆహ్, మనం చూసుకున్నట్లయితే క్యాపిటల్ మార్కెట్ అనేది మంచి పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు.